ఒంగోలులో ఏం జరుగుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి కుట్ర ఓన్లీ ఒంగోలుకి పరిమితం కాబోతుందా? లేదా ఏపీ మొత్తం వ్యాప్తి చెందబోతుందా? దీని వెనక భారీ స్కెచ్ ఉందనే ఒక అనుమానాలు అయితే రేకెడుతున్నాయి. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాక్ పోలింగ్ గురించి మాట్లాడడం జరిగింది. దానిపైన ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ కూడా 5,94,000 పేమెంట్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు చేశారు. సో ఇదంతా ముందు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళకి 19వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ఈ నెలలో వాళ్ళకు ఒక సమయం ఇచ్చారు. ఈ 12 కేంద్రాలకు సంబంధించి రోజుకు ఒక 2 ఏవైతే వివి ప్యాడ్స్ ఉంటాయో వీటికి సంబంధించి అయితే మీకు మీ ముందు జరగడం జరుగుతుంది. దాన్ని మీరు టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ అనూహ్యంగా మొదటి రోజే మేము అడిగింది ఇది కాదు అంటూ వాళ్ళ అనుచరులు వెళ్ళిపోవడం కానీ, దీన్ని మళ్ళీ కోర్టుకు వేసుకోవడం కానీ, దీన్ని ఎలా చూడాలి? ఇది ఓన్లీ ఒంగోలుకు పరిమితం కాబోతుందా? లేదా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పంపించి దీని ఒక పెద్ద సంచలనం కింద మార్చాలనే ఒక పెద్ద కుట్ర జగన్ చేస్తున్నాడంటే ఏమంటారు మీరు? అసలు మాక్ పోలింగ్ అంటే ఏంటండి? అది అనుచరులకు అర్థం కాదు. అది మాక్ పోలింగ్ అంటే పాత కాగితాలన్నీ తీసుకొచ్చి వెరిఫై చేయటం. అసలు మాక్ అంటేనే దాన్ని ఊరికే అది చేస్తారు అంతే. దానికి అసలు వ్యాలిడిటీ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు చెప్పే డబ్బు కట్టించుకున్నారు 5,94,000. నువ్వు బాలినేని అన్నవాడు ఎలక్షన్ ప్రచారంలో ఏం చేశాడో మనం చూసాం. ఎవరి మీద దాడి చేశాడు, ఏం చేశాడు, అప్పుడు ఒక వాలంటీర్ వాళ్ళతో కూడా ఉండడం, ఇవన్నీ కూడా మనకు తెలిసి సంఘటనలన్నీ. ఎప్పుడైతే వాలంటీర్స్ అందరూ కూడా పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చిందో, ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థను వీళ్ళు ఉపయోగించుకోలేకపోయారో, అప్పటి నుంచి బాలినేని ఈ సంఘటన జరిగాక దానివల్ల నేను ఓడిపోయాను అనుకుంటున్నాడేమో. అంతేగాని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. అక్కడ వాస్తవాలు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది వైసీపీ వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇంకా అర్థం కావట్లేదండి. మనం ఓడిపోయింది మనం చేసిన తప్పిదాల వల్ల, వివిప్యాట్స్ వల్ల కాదు అనేది వాళ్ళ బుర్రకు ఎక్కట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, గతంలో నేను జగన్మోహన్ రెడ్డి 2019లో ఈ వివిప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అంటే అక్రమంగా అందులో ఓట్లు తెచ్చుకుని ఆయన గెలిచాడు కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు చేశాడా అని ఒక అనుమానం వీళ్ళకి. చంద్రబాబు నాయుడుకి అవసరమే ఉంది. ఇప్పుడు ప్రజలు కోరుకున్నారు ఈసారి. అప్పుడు కూడా సగం ప్రజలు కోరుకున్నారు, సగం మీరు మోసాలు చేశారు, అన్నీ జరిగాయి ఆ రోజు 2019లో. ఈసారి ప్రజలు వాలంటీర్గా మాకు కాదు, మాకు తెలుగుదేశం కూటమి కావాలనుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసిగిపోయి వాళ్ళు అసలు ప్రతి మన నియోజకవర్గంలో మనం చూస్తున్నాం. ఇవాళ మీరు తీసుకున్నారంటే పెద్దిరెడ్డి అరాచకాలేంటి, పెద్దిరెడ్డి ఏం చేశాడు వాళ్ళ నియోజకవర్గంలో అనేది మొత్తం ఇవాళ బయటపడ్డాయి. సో వీటన్నింటికి నిరసన తెలుపుతూ వాళ్ళందరూ కూడా ఓటింగ్ అనేది వాళ్ళు ముందే ఊహించుకుని ఎవరికి వేయాలో వాళ్ళు ఆ ప్రకారం తెలుగుదేశం కూటమికి వేశారు. అయితే ఈ బాలినేని అయితే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి, ఈయనకేంటి ఈరోజు నేను ఓడిపోవటానికి వివిప్యాట్స్ కారణం అనుకుంటున్నాడు. అనుకుని ఆ రోజు వెళ్ళాడు, కరెక్టే. అప్పుడు వాళ్ళు వివరంగా చెప్పారు కదా ఇది మాక్ పోలింగ్ అని చెప్పినప్పుడు, మళ్ళీ ఇవాళ వాళ్ళు వచ్చి 19 నుంచి 24 వరకు వాళ్ళు కౌంటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ అనుచరులు ఏ రకంగా ఇది కాదు మేము అడిగిందని అంటారండి? అంటే అంత మాత్రం అవగాహన లేదా వాళ్ళకి? ఫస్ట్ అవగాహన ఉండాలి కదా. మనం ఏం అడిగాము, వాళ్ళు ఏమి ఇచ్చారు, మనం అడుగుతున్నది ఎంత అసంబద్ధంగా ఉంది అనేది వాళ్ళకి తెలియాలి. అది తెలుసుకోకుండా వాళ్ళు కాదు మేము అడిగింది ఇది కాదు, మీరు పాతవన్నీ తీసుకురండి స్లిప్స్ అన్నీ, మేము దాంతో వెరిఫై చేయాలంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ మాక్ పోలింగ్ కదా. అది మనం చెప్పేది. కాబట్టి ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓడిపోయారో ఆయన ప్రజలు వద్దని వాళ్ళు చెప్పారండి. అది ఆయన ఒప్పుకోవాలి ఆ నిజాన్ని. అది ఒప్పుకోకుండా నేను ఎందుకు ఓడిపోయాను, అయ్యో జగన్మోహన్ రెడ్డి లాగా మనం త్వరలో ముఖ్యమంత్రి అయిపోతాను, నేను మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే, మీరు కళ్ళు మూసుకుని తెరవండి అన్నట్టుగా ఉంది భాగవతం. కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తల ఉండుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గందరగోళం సృష్టించి ఈ 6 రోజుల్లో ఈ పాతవన్నీ తెప్పించి వెరిఫై చేసేసి ఇగో మాకు ఇన్ని ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పేయడానికి ప్రయత్నించి ఏదో గందరగోళం సృష్టించి ఇట్లా ప్రతి నియోజకవర్గానికి దీన్ని పంపించాలనుకున్నాడు ఈ రకంగా ఈ మాక్ పోలింగ్ అని. అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా మాకు ఈ రకంగా కావాలి అని పిటిషన్లు వేసి కోర్టులో వాళ్ళు కూడా ఈ మాక్ పోలింగ్ నిర్వహించి మొత్తానికి ఏదో గందరగోళం చేసి, సో ఈ వివిప్యాట్స్లో ఈ రకంగా అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పడేసేయండి, ఈ ప్రభుత్వం కూలిపోవాలి అనుకున్నారా మనకు తెలియదు.
ఏదో పెద్ద స్కెచ్చే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు భరించలేనిది ఏదైనా ఉంది అంటే తన ఓటమి ఒకటి, 2 తన ముఖ్యమంత్రిని కాదు అనే ఒక నిజాన్ని జీర్ణించుకోలేకపోవడం. సో వాటి మూలంగా ఆయన ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు ఖచ్చితంగా. ఇంకొకటి మనం ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా జీర్ణించుకోవట్లేదు, మనందరికీ తెలుసు. ఆయన ఇంకా భ్రమలో ఉన్నాడు, ఇంకా ఎక్కడో ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు ఆయన. అంటే అది వాస్తవంగా కాకపోయినా ఇటు ప్రతిపక్ష హోదా ఒకటి దొరకలేదు ఆయనకి. ఓ పక్క ఈ అవినీతులన్నీ వచ్చేస్తున్నాయి, చుట్టుముడుతున్నాయి. ఈ గందరగోళంలో ఇవాళ మళ్ళీ బ్రిటన్కి వెళ్ళాలని పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. అంటే ఒక అయోమయ అవస్థలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అలాగని మీరు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా మాత్రం వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఒకటి ఉంటుంది, మనం చూసేది ఒకటి ఉంటుంది, ఆయన చేసేది ఒకటి ఉంటుంది. దేనికి పొంతన ఉండదు ఎక్కడా కూడా. అంటే మన ఊహకు అందనంతగా ఆయన ఆలోచిస్తాడు. అది అయితే గతంలో చూసుకుంటే మే 13వ తారీఖు ఎలక్షన్స్ జరిగాయి, అదేవిధంగా జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ కేంద్రాలలో ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో కరెక్ట్ కౌంటింగ్ మొదలైన అరగంటకి, పావుగంటకి, గంటకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చూసాం. ఇప్పుడు ఒకవేళ నిజంగా బాలినేని శ్రీనివాస్ ఈ చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో, కుట్రలు ఏదైతే ఉన్నాయో, దీన్ని ఏదన్నా చేయాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ వీళ్ళందరూ తిరిగి అవును మాకు ఆ రోజు జరుగుతున్న అన్యాయం కాబట్టి మేము తిరిగి వెళ్ళిపోయాం కాబట్టి మా అందరికీ మళ్ళీ పెట్టండి అనే పెద్ద కుట్రని రాజేయబోతున్నారు. అది యలహంక ప్యాలెస్లో ఈ చర్చలు నడుస్తున్నాయని చెప్పి అయితే తెలుస్తున్నాయి. నిజంగా దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్తారు? ఏమండి, వాళ్ళు ఏదో చెప్తే ఎలక్షన్ కమిషన్ ఎలా ఒప్పుకుంటుందండి? నెంబర్ 1. నెంబర్ 2, అన్ని చోట్ల సక్రమంగా జరిగి ఒక్క చోట ఎందుకు అలా జరగదు? ఇప్పుడు వీవీప్యాట్స్ బాగోలేకపోతే ఎక్కడ బాగో పని చేయను, ఎక్కడ పని చేయవు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈయన ఏదో ఒక కుట్ర కోణాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి ఇదిగో ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి మేము వెళ్ళిపోయామంటే నిన్ను వెళ్ళిపోమని ఎవడు చెప్పాడు? అక్కడేమి గొడవలు జరగలేదుగా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినట్టు ఇక్కడ ఎవరు చేయలేదుగా. తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలేదు. ఆ రోజు మీ అధికారమే ఉంది కాబట్టి వేరే వాళ్ళు వచ్చి చేసే అవకాశం లేదు కదా. ఇప్పుడు అధికార పక్షంలో మీరుండి మీరు తెలుగుదేశం పార్టీని అనలేరుగా. ప్లస్ మొన్నటి వరకు బీజేపీ మీతోటి అంటకాగింది కదా. ఏ రకంగా చూసుకున్నా మీరు చెప్పేది వాస్తవం కాదు అనేది అధికారులకి తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి తెర మీదకి అంటే ఏదో ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించడం కోసం చూసారా ఇలా జరిగింది అని ఏదో నమ్మబలకడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇదన్నీ కూడా వాళ్ళు ఏ పని లేక తోచక చేయటం అని మనం అనుకోవాలంతే. అయితే చాలా వరకు ఫేక్ ప్రచారం చేసుకుంటూ వస్తుంది వైసీపీ. అయితే దాదాపు 31 మంది అని ఒకసారి, 36 మంది ఇంకొకసారి అంటూ ఢిల్లీ కేంద్రంగా గగ్గోలు పెట్టాడు జగన్. అయితే వాళ్ళ లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటిదాకా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు, ఆ లిస్ట్ ఏదైనా ఉంటే ఇవ్వండి మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటికీ అది ఇవ్వలేదు. ఇదే విధంగా చూసుకుంటూ వెళ్తే 2019లో ఇవే ఈవీవీ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా పనిచేశాయి, చాలా అద్భుతంగా క్రియేట్ చేశాయి అని చెప్పేసి చాలా మెచ్చుకున్నారు వైఎస్ జగన్. ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నాడు? సో ఇలా గగ్గోలు పెడుతూనే ఇలాంటి మాక్ పోలింగ్ దాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద గందరగోళానికే తెరదీయబోతున్నాడు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంతే కదండి. మీకు ఆ రోజు బాగున్నది ఈ రోజు ఎందుకు బాగోలేదు? ఈరోజు ఈ మెషిన్స్ పెట్టినప్పుడు, ఈ వీవీప్యాట్స్ పెట్టినప్పుడు అధికారం మీదే ఉంది. ఆ రోజు మీరు అధికారం లేకపోయినా మీరు గెలిచారు, అప్పుడు మీకు అది నచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? అంటే లోపం మీలోనే కదా ఉండాలి. లోపం ప్రతిపక్షంలో ఉండదు, అధికార పక్షంలో ఉన్న మీలోనే ఉంది ఆ లోపం ఏదో. అంటే ఆ మెషిన్స్ మీరు తయారు చేయించుకున్నారా? అది మీకే ఎదురు తిరిగాయా మెషిన్లు? మనకేం తెలుస్తుంది? అంటే మే 13వ తారీఖు పోలింగ్ ఏదైతే ఉందో అంతకుముందు దాకా కూడా అసలు వీవీప్యాట్స్ గురించి కానీ ఈవీఎం మిషన్ల గురించి కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఒక టాపిక్ కూడా తీసుకుని రాలేదు. ఎప్పుడైతే పూర్తి పోలింగ్ అయిపోయిన తర్వాత మే 13వ తారీఖు దాటిన తర్వాత సాయంత్రానికి పోలింగ్ ఏజెంట్స్ అంతా కూడా పూర్తి రిపోర్ట్ ఇచ్చేశారు, మనం ఈసారి ఓడిపోబోతున్నాం అని చెప్పి. దాని తర్వాతే ఇలాంటి వెలుగులోకి వచ్చాయి. అంటే మే 13వ తారీఖు దాకా వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు నమ్మకం ఉందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఈవీఎం మీకు 13వ తారీఖే కాదండి, 13 ఎప్పుడైతే మహిళలు రాత్రి 8 వరకు 12 వరకు క్యూలో నిలిచిన ఓట్లు వేశారో అప్పుడు కూడా వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పారు. మీరు మర్చిపోయారేమో. ఈవెన్ జూన్ 4 తర్వాత 6వ తారీఖు ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, అంటే ప్రెస్ మీట్ కాదు, జగన్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా హీ డిడ్ నాట్ కంప్లైన్ ఎనీథింగ్. ఆయన ఏం కంప్లైంట్ చేయలేదు. ఈ వీవీప్యాట్స్ వల్ల మేము ఓడిపోయామని ఆ రోజు చెప్పలేదు. మీరు కావాలంటే గమనించండి అయింది. ఆ తరువాత ఈ ఈవీఎంస్లో ఏదో అవినీతి జరిగింది, అవి సరిగా పనిచేయలేదు, ఏదో ఆ తర్వాత తీసుకొచ్చాడు దీని మీద సందేహాలన్నీ. అంటే ఎవరో ఆయనకు చెప్పాడు, అది ఎవరో ఏ సలహాదారు చెప్పాడో మనకు తెలియదు.
ఆ సలహాదారు చెప్పడం వల్ల ఆయన మాట్లాడాడు అంతే. కాబట్టి ముందు వరకు వాళ్ళకి అనుమానం లేదండి. 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు ఎంతవరకు వాళ్ళకి అసలు ఎటువంటి అనుమానాలు లేవు ఈవీఎంల మీద. ఎప్పుడైతే ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పాడో అప్పటి నుంచి వాళ్ళు అదొక బహానాగా తీసుకున్నారు. మళ్ళా తర్వాత ఆ విషయం ప్రస్తావించలేదు. ఆసారి ఆ తర్వాత ఇంకొకసారి ఆయన ప్రస్తావించాడు. ఈ ఇటీవలి కాలంలో అసలు వాటి గురించి ప్రస్తావనే లేదు. కాబట్టి ఈవీఎంల మీద వాళ్ళకి అనుమానం ఫస్ట్ నుంచి లేదు. వాళ్ళు అసలు ఓడిపోతామని కల్లో కూడా అనుకోలేదు కదా. వాళ్ళు 2 బటన్స్ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఆ 2 బటన్స్ ఖచ్చితంగా మా కోట్లు తెస్తాయి అని ఆయన కలగన్నాడు. అయితే కలలయ్యాయి, అది వేరే విషయం. కాకపోతే ఇవాళ మాత్రం ఇప్పుడు ఈయన ఏం గగ్గోలు పెట్టినా ఏం చేద్దాం అనుకున్నా ముందు అసలు ఆయన మీద కేసుల సంగతి చూసుకుంటాడా, లేకపోతే లండన్ పారిపోవడానికి చూసుకుంటాడా, ఇప్పుడు వాటి మీద బిజీగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈవీఎం గురించి ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ప్రజలు ఇష్టమై ఓట్లేశారు. కాబట్టి తేడా వస్తే ప్రజలే తిరగబడతారు మనం చెప్పాలంటే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ ఈవీఎంల కుట్ర మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు, వీటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చూద్దాం మొత్తానికి వైసీపీ ఉంటుందా, పూర్తిగా ఓడిపోతుందా అనేది. నమస్తే. నమస్తే.